ఉన్నాడా అని చూస్తుంటారట. ఆవుకి మన అభ్యున్నతి కోసం ఈశ్వరుడు ఒక బలహీనత పెట్టాడు. దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దొరద పెడితే. నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది, అలా కొడుతుంది. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది. కానీ కంటి కింద దురద పెట్టిందనుకోండి, చెవి పక్కన దురద పెట్టిందనుకోండి, గంగడోలు దురద పెట్టిందనుకోండి, దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు. కాబట్టి అది బాధపడుతుంది. గరుకు స్తంభం అని వేస్తారు. ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే కంటి కింద దురద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడోలు దురద పెడితే గంగడోలు దానికేసి రుద్దుతుంది. అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి. పితృదేవతలు ఎదురు చూస్తుంటారట, నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా. అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా